We greet you all in the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. Today I want to share about one of the things Jesus told in the Sermon on the Mount, that is, blessed are those who hunger and thirsty for righteousness' sake. ఈరోజు మన వాక్యాంశము నీతి కోసం, ఆకలి కోసం దాహంతో ఉన్నవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. And Jesus said they shall be filled or satisfied. We can find in the Gospel of Matthew chapter 5 verse 6. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో గమనించినట్లయితే దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. So Jesus said those who are hungry and thirsty for righteousness, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. they are blessed. వారు దీవించబడతారు, ధన్యులు అని సెలవిస్తున్నారు. And as we are hearing it, let us meditate on what is righteousness and how far we are hungry for it, how far we are thirsty for it, and how far we are satisfied. వింటున్న మనము నీతి కొరకు ఎంతవరకు ఆకలి కలిగి ఉన్నాము, నీతి కొరకు మనం ఎంతవరకు దాహం కలిగి ఉన్నామని మనల్ని మనము పరీక్షించుకోవచ్చు. First we are considering about what is righteousness according to the word of God. దేవుని వాక్యము ద్వారా నీతి అంటే ఏంటో అది మనం తెలుసుకోవాలి. Righteousness means whatever is right and just and true and good in God's eyes, the way God sees it. నీతి అనగా ఏదైతే సరి అయినదో, ఏదైతే న్యాయమైనదో, ఏదైతే దేవునికి సంబంధించి మంచిదై ఉంటుందో అది నీతిగా ఎంచబడుతుంది. The righteousness of the world is not the righteousness of God. It has to change further. లోకంలో ఉన్న లోకరీతిగా ఉన్న నీతి, దేవునికి సంబంధి అయిన నీతి, అది రెండు ఒకటి కాదని మనం గమనించాలి. So God's righteousness is opposed to all wrong and all crookedness and all wickedness. ఈ దేవునికి సంబంధించిన నీతి లోకంలో ఉన్న దుష్కార్యములకు వాటన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుంది. God is absolutely righteous in all his dealings with all. దేవుడు ప్రతి ఒక్కటి మన జీవితంలో ఏదైతే జరిగిస్తూ ఉన్నాడో అది నీతిగా, న్యాయంగా జరిగిస్తూ ఉన్నాడు. What I believe, even to the devil God will be righteous. సాతానుకు కూడా దేవుడు నీతిగానే ఉన్నట్టుగా మనం గమనిస్తాం. I believe God will not do anything to the devil out of hatred, but what he deserves only will be given. ఏదైతే అతనికి డిజర్వ్ అయి ఉంటుందో అదే దేవుడు చేస్తూ ఉన్నాడని గమనించాలి. So God is righteous in all his dealings. దేవుడు ప్రతి ఒక్క చేసే విషయంలో నీతితోటే దేవుడు చేస్తూ ఉన్నాడని గమనించాలి. In the book of Ezra chapter 9 verse 15 we see they are telling we are a remnant because God is righteous. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే దేవుడు నీతిమంతుడు కాబట్టి మనము శేషంగా ఉన్నామని దేవుడు చెప్తూ ఉన్నాడు. Meaning we wouldn't have been there if God was not righteous. దేవుడు నీతిగా లేకపోతే మనం ఉండేవారం కాదు అని ఈ వాక్యం సెలవిస్తుంది. Because sometimes we ourselves will destroy us. కొన్నిసార్లు మనమే నాశనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. Psalmist said in Psalm 19, the judgments of the Lord is altogether true and righteous. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రభువు తీర్పులు పూర్తిగా సత్యవంతుడు మరియు నీతిమంతుడు అని దేవుడు తెలియజేస్తుంది. Our Lord Jesus prayed, as we see in John chapter 17 verse 25, O righteous Father, the world has not known you. యోహాను గ్రంథము 17వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే దేవుడు నీతిమంతుడు కానీ లోకం ఆయనని తెలుసుకొనలేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Now coming to righteousness, it is a thing that God is looking for in every one of us. దేవుడు నీతిని మనం ప్రతి ఒక్కరిలో చూడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. Amen. Amen. When God looks at us, God is seeing not only the shape, the size and color, but God is looking for our righteousness before God. దేవుడు మనలో వెతికినప్పుడు దేవుని నీతి మనలో ఉండాలని దేవుడు మనల్ని ఎటువంటి వారమని దేవుడు చూడట్లేదు, కానీ దేవుని నీతి మనలో ఎంతవరకు ఉందో దేవుడు చూస్తూ ఉన్నాడు. Psalmist said in Psalms 11 verse 7, God loves the righteous and the upright shall behold his face.
కీర్తనల గ్రంథము 11వ కీర్తన 7వ అధ్యాయం వచనములో మనం చూసినట్లయితే దేవుడు నీతిమంతులను ప్రేమిస్తాడు, యథార్థవంతులను ఆయన ముఖాన్ని చూస్తాడు అని దేవుడు చెప్తుంది. So our righteousness is a quality by which God loves us specially. దేవుని నీతి మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు అనేది మనం గమనించాలి. And to see God we need to be righteous. దేవుణ్ణి మనం చూడాలి అని అంటే మనం నీతిమంతులుగా ఉండాలి. Later we will see that our righteousness is like filthy rags, and Jesus gave his righteousness to us so that we are eligible to stand before God. తర్వాత తెలుస్తుంది మన నీతి పనులు, మన నీతి మనలో ఏదైతే ఉందో అది మురికి గుడ్డల్లాగా కనిపిస్తూ ఉంది అని దేవుడు చెప్తున్నాడు. Praise the Lord. Praise the Lord. And then in all the things you come across, in all the things you deal with, righteousness is a thing that we all should seek first. మొదటి మనం చేసే ప్రతి పనిలో మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం, కానీ మొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే దేవుని నీతిని మనం వెదకాలి. Praise the Lord. Praise the Lord. You are pursuing your job, education, home, this thing, that thing, so many things. But according to God, we all should pursue righteousness as foremost. మనం అన్ని విషయాల్లో మనము వెంపర్లాడుతూ ఉంటాం, కానీ పని విషయంలో అయి ఉండొచ్చు, చదువు విషయంలో అయి ఉండొచ్చు, కానీ మొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుని నీతిని మనము వెతకాలి. Praise the Lord. Praise the Lord. And righteousness goes along with the kingdom of God. ఈ నీతి దేవుని రాజ్యంలో మనకి నడిపిస్తూ ఉంటుందని గమనించాలి. And Lord Jesus taught us to pray, let thy kingdom come and thy will be done on earth as it is in heaven. దేవుడు మనకి పరలోక ప్రార్థన చెప్పించాడు ఏమిటంటే మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని. How can we work for the kingdom of God to come? మనము దేవుని రాజ్యాన్ని చేరుకోవడానికి మనం ఏ పని చేయాలి? That is by seeking righteousness. You seek the kingdom of God to come. మొదటిగా ఆయనని నీతిని మనం వెతికినట్లయితే ఆయన రాజ్యంను మనం పొందుకొనగలము. So Lord Jesus said in Matthew chapter 6 verse 33, you can see, seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చూసినట్లయితే మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యంను వెతికినప్పుడు మనకు అవన్నీ అనుగ్రహిస్తాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. Now listen, be added. Jesus said be added. Jesus did not say you grab, you go and take. He said be added. దేవుడు అది తీసుకో అని అనడం లేదు, కానీ నీ అంతట నువ్వు దాంట్లో చేర్చబడాలి అని దేవుడు కోరుతున్నాడు. It implies that when you seek God's righteousness, God will give whatever is missing in your life. మొదటిగా మనం దేవుని నీతిని మనము వెతికినట్లయితే మనకి ఏది అవసరమో దేవుడు అది మనలో నింపుతాడని దేవుడు చెప్తున్నాడు. Praise the Lord. Seek God's kingdom and righteousness, and all things which you are worrying about, which you don't have, which you are seeking, that also if needed God will add into your life. దేవుని నీతిని మనం వెతికినట్లయితే మనకి ఏదైతే సంపూర్ణంగా లేదో, మనకి ఏది అవసరమై ఉన్నదో అవన్నీ దేవుడు మనం అడగకుంటే దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. Now when we think about righteousness, we should be warned about self-righteousness. ఈ దేవుని నీతిని మనం వెతికే ముందు అసలు మన నీతి ఏంటో మనం గమనించుకోవాలి. And Jesus warned the self-righteous people, and Jesus wanted them to come out of it. దేవుడు మనకి వార్నింగ్ ఇచ్చాడు, సొంత నీతిని ఆధారం చేసుకోకూడదు అని. Jesus gave the parable of the prayer of a Pharisee and a tax collector in the temple. దేవుడు మనకి ఒక ఉపమానము చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ట్యాక్స్ కలెక్టర్ ఉన్నారో, Pharisee and tax collector in the temple, they were praying. ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిలో టెంపుల్లో ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నారు. And the Pharisee was praying, praising himself and ridiculing the tax collector. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడంటే అతను హెచ్చించుకుంటూ ఉన్నాడు, పక్కన ఉన్న వ్యక్తిని కించపరుస్తూ ఉన్నాడు. And finally Jesus said, this Pharisee went away as a sinner only, but the tax collector went away as a saved and repentant person. కానీ ప్రార్థన అయినాక అతడు పాపముతోటే వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పరిసయ్యుడు. కానీ ఎవరైతే ఇక్కడ ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడో అతను మాత్రము దేవుని మన్ననను పొందినట్టుగా చూస్తూ ఉన్నాం. So remember, when we speak of righteousness, if we think that we are right and we are all right,
we are in the wrong direction, it's an opportunity for us to correct ourselves, repent and receive God's righteousness. మనము నీతిగా ఉన్నామని మనను సొంతంగా మనము చేసుకున్నట్లయితే అది తప్పుదారిలో ఉన్నామని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నీతిని పొందుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. And in the book of Romans, Apostle Paul says how all humanity has erred in the matter of God's righteousness. దేవుని నీతిని పొందుకోవడంలో ఈ లోకము How people have erred. ఎలా పొందుకొని ఉన్నారు, ఏ విధంగా దాన్ని ఎర్న్ చేసుకొని ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. The Romans chapter 10 verse 3, it says, being ignorant of the righteousness of God and seeking to establish their own, they did not submit to God's righteousness. వారు సొంత పనులు వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేసి దేవుని నీతిని పక్కన పెట్టినట్టుగా దేవుడు చూస్తూ ఉన్నాం. Now listen, this very important. People want to become righteous and justify themselves. వాళ్ళు నీతిగా ఉండాలని అనుకుంటున్నారు, కానీ వారంతట వాళ్ళు జస్టిఫై చేయలేకపోతున్నారు. And they don't obey God and don't obey the authorities which God has given them. దేవుడు ఏదైతే చేయాలి, ఏదైతే వినయంగా ఉండాలి, విధేయతగా ఉండాలని చెప్తున్నాడు, అది చేయలేకపోతున్నారు. It says seeking to establish their own, they did not obey God. వాళ్ళు ఏదైతే ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నారో దేవుణ్ణి విధేయతగా చేయలేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. It's a very important thing. All of us, if you want to justify ourselves, if you want to again and again saying you are right, remember you might not be obeying God and His word. నీ అంతట నీవు నేను కరెక్టే చేస్తున్నాను అని అనుకున్నప్పుడు దేవుని న్యాయము, దేవుని నీతి నీలో లేదు అని మనం గ్రహించాలి. Amen. Let us examine ourselves instead of justifying ourselves and thinking that we are righteous. Submit to God in obedience, and let us that way we will be benefited by God's provisions. దేవుని దృష్టిలో విధేయత కలిగి ఉండి మనల్ని మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు ఆయన నీతిని మనకు అనుగ్రహిస్తాడు. Now what is this righteousness? ఈ దేవుని నీతి అంటే ఏమిటి? In Deuteronomy chapter 6 verse 25, it says it is being careful to do all God's commandments. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని జాగ్రత్తగా పాటించడమే దేవుని నీతి అని దేవుడు చెప్తున్నాడు. Amen. So what is righteousness? If you are careful to obey God's commandments, that is righteousness before God. దేవుని ఎదుట దేవుడు అనుగ్రహించిన, దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని జాగ్రత్తగా మనము పాటించినట్లయితే దేవుని నీతిని మనము పొందుకున్నట్లుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. So we have heard so many good things about righteousness. మనం చాలా గొప్ప విషయాలు, మంచి విషయాలు నీతిని బట్టి మనం తెలుసుకొని ఉన్నాం. But the truth is no human being is righteous. కానీ నిజమేమిటంటే ఏ మనుషుడు నీతిగా లేడు అని. The Bible says all have sinned and have come short of the glory of God. దేవుడు చెప్తూ ఉన్నాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని దేవుడు చెప్తున్నాడు. None righteous, no, not one. ఒక్కరు కూడా లేరు నీతిగా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Praise the Lord. Praise the Lord. But God has a plan of making us righteous. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది మనల్ని నీతిగా తీర్చిదిద్దడానికి. Hallelujah. Hallelujah. We need to come into that God's plan of receiving God's righteousness. దేవుని నీతిని పొందడానికి దేవుని ప్రణాళికలో మనం ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. But if you simply pursue or go after our own righteousness, we might not attain the righteousness which God wants in us. కానీ మన సొంత నీతిని ఆధారం చేసుకొని మన ఇష్టం వచ్చినట్లుగా ఉన్నట్లయితే దేవుని నీతిని మనం పొందలేని స్థితిలో ఉంటాం. Hallelujah. In Malachi chapter 4 verse 2 it says, but for you who fear my name, the Son of Righteousness shall rise with healing wings. మలాకి గ్రంథంలో చూసినట్లయితే దేవుని నామానికి భయపడి దేవుని కోసం ఉండేవాళ్ళు నీతి సూర్యుని రెక్కలతో ఉదయిస్తాడని దేవుడు చెప్తున్నాడు. Hallelujah. The Son of Righteousness is our Lord Jesus Christ. యేసు ప్రభు దేవుడు మనకి నీతిగా ఉంటూ ఉన్నాడు. Son of Righteousness. నీతి. Hallelujah. Hallelujah. Praise the Lord. Has the Son of Righteousness risen in your life? దేవుడు యేసు ప్రభు నీతికి ఆధారమైన వాడు నీలో ఉన్నాడా? Hallelujah. Hallelujah. Jesus will transfer His righteousness to us by faith.
విశ్వాసము ద్వారా దేవుని నీతిని మనకు అందజేస్తాడు. In 2 Corinthians chapter 5 verse 21 it says, "For our sake he made him to be sin who knew no sin, so that in him we might become the righteousness of God." దేవుడు తన కుమారుణ్ణి, ఏ పాపము లేని అతన్ని మన కొరకు ఈ సిలువలో చనిపోయి తిరిగి లేచేలాగా చేసి మన కొరకు ఆయనని సమర్పించినట్టుగా చూస్తుంది. Hallelujah. Hallelujah. In the context where we were unrighteous, our righteousness was like filthy rags. God the Father made Jesus to suffer for us and he became our righteousness. యేసు ప్రభు మనకు నీతిగా మార్చబడి ఉన్నాడు. మన సొంత నీతిని మనం ఆధారం చేసుకొని మురికి గుడ్డలాగా ఉన్న మన నీతి క్రియలు ఆయన యేసు ప్రభువుని ఈ లోకమునకు పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. Hallelujah. Again 1 Peter chapter 2 verse 24 says, Christ died for us that we must live for righteousness. యేసు ప్రభు మన కొరకు చనిపోయి ఉన్నాడు కాబట్టి మనము నీతితో బ్రతకాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Living for Christ at a practical life is living for righteousness. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాము అని అంటే దేవుని నీతి మనలో ఉంది అని అర్థం. Many of us say we are children of God, we are born again, I am Christ's child and do things whatever we want. And remember, living for Christ means at a practical level living for righteousness approved by God. మనము దేవుని బిడ్డగా నేను బ్రతుకుతున్నాను, నేను తిరిగి జన్మించాను అని మనంతటా మనం అనుకొని మనకిష్టమైన పనులు చేసుకుంటున్నాం, కానీ అది దేవుని దృష్టిలో అది నీతిగా లేదు అని దేవుడు చెప్తున్నాడు. Hallelujah. It is a warning for every believer. If you are following unrighteousness, we are not living for Christ. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. మన ఇష్టం వచ్చిన మనం జీవిస్తూ దేవుని నీతిలో మనం ఉంటున్నామని భ్రమలో ఉంటే అది నీతి కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Hallelujah. Praise the Lord. And the most important lesson for us, Jesus said, hungry and thirsty for righteousness. దేవుడు అంటూ ఉన్నాడు, నీతి కొరకు ఆకలి కలిగి ఉండాలి, నీతి కొరకు దాహం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. Meaning the righteousness does not happen naturally. దాని అర్థం ఏమిటంటే నీతి అనేది దానంతటా అది మనకి న్యాచురల్ గా రాదు అని. Neither in the world nor in your life righteousness will not happen unless you make a willful effort for it. మనంతటా మనము ఆ నీతిని పొందుకోవాలని మనం అనుకుంటే తప్పించి దేవుడు మనకు ఆ నీతిని ఇవ్వడం దేవుడు చెప్తున్నాడు. There need to be hunger and thirst for righteousness. మనము దాని కొరకు వెంపర్లాడాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. So Jesus said, blessed are those who hunger and thirst for righteousness. ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులని దేవుడు చెప్తూ ఉన్నాడు. What is your hunger? మరి మీ ఆకలి ఎలా ఉంది? Jesus did not say, blessed are those who hunger after pleasure or money or some experience. ఎవరైతే డబ్బు కొరకు ఆకలి కలిగి ఉన్నారా, వాళ్ళ ఇష్టమైన కార్యాల కొరకు ఆకలి కలిగి ఉన్నారా, దాని గురించి కాదు, కానీ దేవుని నీతి గురించి ఆకలి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. Amen. Amen. Now listen. What we desire and seek reveal what type of people we are. మనము ఏ విషయం గురించి మనము కోరుకొని దాన్ని పొందుకోవాలని అనుకుంటామో మన క్యారెక్టర్ అలాదిగా చూపిస్తూ ఉంటుంది. Some people sitting in the church also, they will be thinking about cinemas. కొంతమంది చర్చిలో కూర్చొని ఉంటారు కానీ వాళ్ళ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. And some people thinking in the church also will think about revenge. Okay, that man, that person did against me, I should revenge against that person. చర్చిలో కూర్చొని ఉంటారు కానీ వాళ్ళ ఆలోచనలు పగ తీర్చుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. And some people think about some relationship which is not godly. కొంతమంది చర్చిలో కూర్చొని ఉంటారు కానీ రిలేషన్షిప్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. Some people may be thinking about alcohol or drugs. కొంతమంది ఏం తాగాలి, ఏం తినాలి అని ఆలోచిస్తూ ఉంటారు. God is seeing our thirst and desire. దేవుడు మనము ఎలాంటి దాహముని కలిగి ఉన్నాము, ఎలాంటి కోరికని కలిగి ఉన్నామని దేవుడు చూస్తున్నాడు. Our desire reveals what type of people we are. మనలో ఉన్న కోరికని బట్టి మనం ఎలాంటి వారమో తెలియజేస్తూ ఉంటారు. Amen. Hallelujah. Hallelujah. If a person has no hunger and thirst, that person is sick before a doctor or in the world.
ఒక మనిషికి దాహం లేదు, ఆకలి లేదు అనంటే అతను వ్యాధి కలిగి ఉన్నాడని డాక్టర్ చెప్తూ ఉన్నాడు. So if person has no thirst, no hunger for food, how that person is sick? In the same way, the one who has no hunger and thirst in the spirit is sick before God. దేవుని ఎదుట ఆకలి నీతి కొరకు ఆకలి దప్పులు లేని వాళ్ళు దేవుని ఎదుట సిక్ పీపుల్ లాగా ఉన్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు. What about you and me? మనము ఏ విధంగా దేవుని ఎదుట ఉన్నాము? What are the things that we are hungry for? మనం ఏ విధమైన వాటి కొరకు మనము ఆకలి కలిగి ఉన్నాము? Is that anything in this world? ఇది లోకమునకు సంబంధించిందా? Is it acceptance before others? అది ఇతరులకి అంగీకారంగా ఉంటుందా? Is it to get something? వారి నుంచి ఏదైనా పొందుకోవడానికా? Is it a position of yourself for yourself? అది నువ్వు ఉండవలసిన అది పొజిషన్ గురించా? Is your life guided by deep hunger and thirst for God? దేవుని నీతిని గురించిన ఆకలి తప్పులు నువ్వు కలిగి ఉన్నావా? The psalmist says, as the deer panteth for the water brooks, my soul thirsts for your Lord. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆకలి దప్పులు కలిగి ఉంటుందో. Praise the Lord. Hallelujah. The deep thirst by which the deer will run in that direction. దుప్పి దాహముతో దానికి నీటి కొరకు ఏ విధంగా వెంపర్లాడుతూ ఉందో ఆ విధంగా మనం ఉండాలి. The problem with many of people who call themselves as believers, they come to the presence of God as a ritual without deep thirst for God. దేవుని దగ్గరికి విశ్వాసులు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకి దేవుణ్ణి పొందుకోవాలి, దేవుని నీతిని పొందుకోవాలన్న దప్పిక లేకుండా వస్తూ ఉన్నారు. Hallelujah. If you come with deep desire, you will be satisfied by what God gives. మనం గొప్ప కోరిక కలిగి ఉండి దేవుని దగ్గరికి వచ్చి ఉంటే దేవుడు అది పొందుకునేలాగా చేస్తాడు. On the last day of the feast, Jesus stood there and said, let everyone who thirsts come to me and drink. ఎవరైతే దప్పిక కలిగి ఉన్నారో నా దగ్గరికి వస్తే వాళ్ళ దాహాన్ని తీరుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. Hallelujah. Food is ready, water is ready, everything is ready, but people don't have thirst, and how can they take it? అన్ని సిద్ధంగా ఉన్నాయి, ఆహారం సిద్ధంగా ఉంది, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, కానీ నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఆకలి దప్పులు లేకుండా ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. Amen. Amen. You need to have the desire for what God wants to give. దేవుడు ఏదైతే ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడో దాని గురించి మనం కోరిక కలిగి ఉండాలి. The Bible does not teach us not to desire. దేవుని వాక్యము కోరిక కలిగి ఉండొద్దని మనకి చెప్పడం లేదు. But desire must be right, and it should be passionate, hungry and thirsty, and for the right things according to the will of God. దేవుని కోరికను బట్టి, దేవుని చిత్తమును బట్టి మన కోరికలు ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. Every living person will have desires. ప్రతి ఒక్కరు ఎవరైతే బ్రతికి ఉన్నారో ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. The stones or bricks or wood, it doesn't have desire. ఏవైతే వస్తువులు రాళ్ళు రప్పలు ఉంటాయో వాటికి ఏ విధమైన కోరికలు ఉండవు. Having desire is good. కోరిక ఉండడం మంచిదే. But it should be for the right thing. కానీ అది నీతి కొరకు, కరెక్ట్ అయిన దాని కొరకు ఉండాలి. Amen. Amen. Praise the Lord. The car running is good. కార్ నడుస్తుందంటే మంచిదే. But it should not run into the ditch. కానీ అది గుంటలోకి వెళ్ళి పడడానికి వెళ్ళకూడదు. It should go on the straight road. కానీ అది స్ట్రైట్ గా ఉన్న రోడ్డు మీద వెళ్ళాలి. Praise the Lord. Praise In the same way, desires are good, but it should be in the right direction. మన కోరికలు ఉండడం మంచిదే, కానీ అది సరియైన పద్ధతిలో, సరియైన దారిలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Now listen. The thing that makes us go forward in the presence of God is our hunger and thirsty for God and godly things. దేవునికి సంబంధించిన విషయాలు, దేవుని మార్గంలో ఉండాల్సిన విషయాలు ఉండాలి అని అంటే అటువంటి కోరికను మనం కలిగి ఉండాలి. The kingdom of God is not for self-satisfied people. దేవుని రాజ్యము ఎవరైతే సొంత అనుభవాలు కలిగి ఉంటారో వారికి కాదు. Hallelujah. It is for those who are desperately aching for what God wants to give. దేవుడు వారి కొరకు ఏదైతే ఇవ్వాలని సిద్ధపరిచి ఉన్నాడో దాన్ని పొందుకోవడానికి వెంపర్లాడుతున్న జనాల కోసము దేవుడు రాజ్యాన్ని ఇస్తున్నాడు. How our bodies crave for food and water, in the same way our soul need to crave for God and what He offers.
మనము మన దేహం గురించి ఆకలి తప్పులు ఏ విధంగా మన దేహం కోరుకుంటూ ఉంటుందో మన ఆత్మ కూడా దేవుడు ఇచ్చే బ్లెస్సింగ్స్ని పొందుకోవాలన్న కోరికను మనం కలిగి ఉన్నాం. Now listen to this. Those who are satisfied with what they are and willing to behave how others are behaving, remember they will never know the blessedness of what God gives. మరి ఏదైతే నాకు కలిగి ఉందో దాంట్లో తృప్తి కలిగి ఉన్న వాళ్ళు వేరే వాళ్ళని చూసి అలా ఉండాలనుకునే వాళ్ళు దేవుని రాజ్యానికి పాలు పొందరు అని దేవుడు చెప్తున్నాడు. Two things will take us away from God. Number one, okay, I am okay. I have everything. In God you have everything. Thinking is different. What I am is everything. And then looking at others and trying to become like them. Such person will never see the full blessedness of what God wants to give. దేవుడు మనకి ఏదైతే ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడో, ఏదైతే ధన్యతలు ఇవ్వాలనుకుంటున్నాడో అది పొందుకోవాలి అని అంటే మనము దేవునిలో ఉండాలి. దేవుని రాజ్యంలో మనము పాలు పొందులుగా ఉండాలంటే ఇతరుల వలె కాకుండా మనంతట మనము పొందుకునే స్థితిలో ఉండాలి. Hallelujah. So we have seen what Jesus said about righteousness and also about thirsty and hungry for it. దేవుని నీతిని మనం చూసి ఉన్నాము. దాని కొరకు ఏ విధంగా ఆకలి దప్పులు కలిగి ఉండాలో అది కూడా మనము నేర్చుకుని. And then Jesus said they shall be filled. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు వారు నింపబడతారు అని. Hallelujah. Hallelujah. Do you want to be filled? నువ్వు నింపబడాలని కోరుకుంటున్నావా? Filled with what God intended originally. దేవుడు మనలో ఏ విధంగా నింపాలని అనుకుంటున్నాడో దాన్ని నువ్వు పొందుకునే స్థితిలో ఉన్నావా అని దేవుడు. That filling is in various levels. అది ఆ దేవుడు ఏదైతే నింపాలనుకున్నా అది చాలా లెవెల్స్ లో ఉంటుంది. We shall be filled. కానీ మనము నింపబడతాము with what all God wants. దేవుడు మనలో ఏది నింపాలని అనుకుంటూ ఉన్నాడు. Filling is a natural result. దేవుడు నింపడం అనేది అది ఒక రిజల్ట్ గా చూపిస్తూ ఉంది. It is both physical and spiritual. అది మనకి భౌతికంగా ఇంకా స్పిరిచువల్ గా కూడా. Physically what God gives only. ఫిజికల్ గా ఏమిటంటే అది దేవుడు మనకి ఇచ్చింది. Not what we grab from left and right. కానీ మనం ఏదైతే లాక్కొని పొందుకున్నామో అది కాదు. Jesus said, seek ye first the kingdom of God and his righteousness, and all these things will be added unto you. మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతికినట్లయితే అవి అన్ని మీకు ఏది అవసరమై ఉందో అదన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాను. So all things adding is a way of filling. అవన్నీ మనం పొందుకుంటున్నాం అని అంటే దేవుడు మనకి నింపుతూ ఉన్నాడు. That means God will give us what we want, what we need in our practical life, even physically. మనకు జీవితంలో సంబంధించింది మనం పొందుకొని ఉన్నాం అంటే దేవుడు మనకి ఇస్తున్నాడని అర్థం. Hallelujah. Hallelujah. And then step by step we will be filled. స్టెప్ బై స్టెప్ గా దేవుడు మనల్ని నింపుతాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. And Philippians chapter 3 verse 12, Apostle Paul says, I press towards the mark and to grab for the target which God has called me. దేవుడు నాకు ఏదైతే టార్గెట్ ఇచ్చిన్నాడో దాన్ని నేను పొందుకోవడానికి, దాన్ని నేను నింపుకోవడానికి నేను పరిగెడుతూ ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. And in Romans chapter 8 verse 29 and 30, Apostle Paul says about God, those whom he knew he predestined to conform to the image of his son. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకొని ఉన్నారో దేవుడు కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, నా కుమారుణ్ణి మీరు కన్ఫర్మ్ చేసుకొని ఉన్నారు. To be like Christ you have been set apart, ordained. క్రీస్తుని పోలినట్టుగా వాళ్ళు ఉన్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు. Hallelujah. Ephesians chapter 5 says Jesus gave himself to sanctify the church as his bride. దేవుడు తన తాను అప్పగించుకొని ఉన్నాడు సిలువలో పెళ్లి కుమారుడిగా సంఘాన్ని చేర్చుకోవడానికి. Hallelujah. Praise the Lord. The day will come when what Jesus' purpose will be fulfilled in your life and my life. ఒకానొక రోజు వస్తుంది దేవుని సంకల్పము మన జీవితంలో జరిగించులాగున. Hallelujah. Psalmist said in Psalm 17 verse 15, as for me I shall behold your face in righteousness, when I awake I shall be satisfied with your likeness. Psalms 17 verse 15. నేను నీతిమంతుడిగా నీ ముఖాన్ని చూస్తాను, నేను మేల్కొన్నప్పుడు నీ పోలికతో సంతృప్తి పొందుతాను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. I will be satisfied by seeing you. నిన్ను చూసి నేను తృప్తి పొందుతాను అని తను చెప్తూ ఉన్నాడు. Hallelujah.
In the epistle of 1 John chapter 3 verse 1 to 3 it says, when we see him, we shall be like him. మనము ఆయనను చూసినప్పుడు మనము ఆయనలాగా ఉంటాము అని మొదటి యోహాను గ్రంథంలో 3వ వచనము మొదటి 3 వచనాలు మనం చూస్తూ ఉంటాం. Amen. Hallelujah. Psalmist said in Psalm 63, my soul shall be satisfied as with marrow and fatness, and my lips will praise you with joyful lips. నా ప్రాణము నిన్ను చూసినప్పుడు తృప్తి పొందుతుంది, నా పెదవులు నిన్ను స్తుతించును అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Praise the Lord. We have seen what is God's righteousness. మనము దేవుని నీతిని మనం చూసి ఉన్నాము. We have seen the significance of coming out of self-righteousness. మన సొంత నీతి నుంచి బయటికి వచ్చే దాన్ని మనం గమనించుకొని ఉన్నాము. We have seen how to accept Jesus who became our righteousness. దేవుడు యేసు ప్రభు మనకి నీతిగా ఉన్నాడు అని మనం గమనించుకున్నాం. We have seen our desires tells what type of people we are. మన కోరికలు మనం ఎటువంటి వారమో తెలియజేస్తూ ఉందని నేర్చుకున్నాము. Hallelujah. Hallelujah. And we have seen God who will satisfy our desire. దేవుడు మన కోరికల్ని నింపేవాడిగా తీర్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. Lord God says, let everyone who is thirsty come and drink freely. ఎవరైతే దాహం కలిగి ఉన్నారో నా దగ్గరికి రండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు, ఉచితంగా ఇస్తానని చెప్తున్నాడు. And we also saw living for Christ is living for righteousness at a practical level. దేవుని కొరకు బ్రతుకుతున్నాము అని అంటే దేవుని నీతిని మనము పొందుకొని ఉన్నాము. Let us not deceive ourselves telling that we are children of God and living the way we want. మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ మన ఇష్టం వచ్చినట్టుగా ఉండి దేవుని మోసం చేసినట్టు మనల్ని మనం మోసం చేసుకున్నట్టుగా ఉంటూ ఉన్నాము. May God bless us all using this message. దేవుడు మన అందరినీ